శ్రీమాత్రే నమః. బాలా త్రిపుర సుందరి కథ. ఒక ఊళ్ళో ఒక బాలా త్రిపుర సుందరి ఉపాసకులు ఉన్నారు. వారికి 6 ఆడపిల్లలు. ఒకరోజు గాజులమ్మే షావుకారు వచ్చి పిల్లలందరికీ గాజులు వేశాడు. ఆ ఇంటి యజమానురాలు గాజులకు ధనమిచ్చే సమయంలో నేను 7 పిల్లలకి వేశాను అని ఆ గాజుల వాడు చెప్పాడు. నాకు 6 పిల్లలే ఉన్నారను డబ్బులు ఇచ్చారని పోట్లాడి పెట్టుకున్నాడు. నాకు 6 అమ్మాయిలు 7వ పిల్ల ఎక్కడ లేదని చెప్పినా వినటం లేదు. ఇంతలో పూజలో ఉన్న యజమాని త్రిపుర సుందరి విగ్రహంలో గాజులు గలగల ధ్వని వినిపించింది. బయట గలాబాకి ఆ సాధకుడు బయటికి వచ్చి జరిగిన సంగతి విని దేవి అపార కృపను అర్థం చేసుకున్నాడు. నీవు 7 ఎలా లెక్క పెట్టావు అని గాజులబ్బాయిని అడిగితే, ఒక్కొక్కరికి వేసముడు ఒక్కో గాజు ఆనవాలుగా ఇక్కడ ఉంచాను, ఇదిగో చూడండి అని లెక్కించి చూపాడు. నాయనా, నీవు ధన్యుడు. నేను నిత్యము పూజించే బాలాదేవికే నీవు నా బిడ్డలతో పాటు గాజులు తొడిగావు. ఆ తల్లిని చూసావు, స్పృశించావు. ఇవి గోన 7 బిడ్డల గాజుల ధర అంటూ ఆ గాజుల ధరని ఇచ్చాడు. అది విన్న గాజుల షావుకారు ఆశ్చర్యంతో దిగ్భ్రాంతి చెందాడు. లోపలికి వెళ్ళి ఆ దేవిని దర్శనం చేసుకొని ప్రసాదము స్వీకరించి తన దారిన వెళ్ళిపోయాడు. ఇది యథార్థ గాథ అని చెప్పుకుంటారు చాలామంది ప్రజలు. ఓం శ్రీమాత్రే నమః.